ప్రస్తుతం నేను మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కనుక ఒకసారి గమనిస్తే ఎక్కడో కేరళలో కర్ణాటకలో ఉన్నట్టు ఉంటుంది. కానీ ఏలూరు జిల్లాలో పెదవేగి మండలం లక్ష్మీపురంలో ఉన్నాను. మొత్తం ఈ ఫామ్లో ఈ క్షేత్రంలో కనుక ఒకసారి గమనిస్తే కొబ్బరి చెట్లు, అదేవిధంగా ఒక్క, మిరియాలు వీటిని సాంప్రదాయ పద్ధతిలో పండిస్తున్నారు రైతు లక్ష్మీపురానికి చెందినటువంటి చక్రపాణి గారు. కేవలం పండించడం మాత్రమే కాదు, దాన్ని సేంద్రియ పద్ధతిలో పండించడం మాత్రమే కాదు, వాల్యూ ఎడిషన్ ద్వారా కూడా ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ఇది పూర్వం అంటే చాలామంది రైతులు అనుకుంటారు ఈ వాతావరణ పరిస్థితుల్లో ఇక్కడ ఉండేటువంటి క్లైమేట్ వేరు, అదేవిధంగా కేరళ కర్ణాటకలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు వేరు. కానీ ఇక్కడ కూడా మంచి పంట పండించవచ్చు, మంచి క్వాలిటీతో కూడినటువంటి పంట పండించవచ్చు, దాని నుంచి కూడా ఆదాయం సమకూర్చుకోవచ్చు అనేది కొంతమంది మాత్రమే రైతులు ఆలోచించగలుగుతారు. ఆ వ్యవసాయ విధానాలని అడాప్ట్ చేసుకొని వాటి ద్వారా వ్యవసాయ విధానాన్ని అడాప్ట్ చేసుకొని వాటి ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. అయితే ఈ ఫామ్కి సంబంధించి రైతు మనతో చక్రపాణి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, మీ అనుభవాలు ఏంటి? చాలామంది రైతులు కొంతమంది ఈ యొక్క మల్టీ క్రాపింగ్ అనేది చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇవే కాకుండా అనేక రకాలైన పంటలు ఇక్కడ ప్రయత్నం చేయడం జరిగింది. కాఫీ, అలాగే వెనిలా, కోకో అనేది అందరికీ తెలుసు. ఇంకా దాంతోపాటు రీసెంట్గా ఈ ఒక్క అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అట్లాగే మిరియం కూడా చాలామంది ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారు. అందులో అదే మనం కూడా అలా చేద్దామనేది ఉద్దేశంతో మేము కూడా ఈ యొక్క మల్టీ క్రాపింగ్ అనేది ఒకే ఎకరంలో 3-4 రకాల పంటలు పండించాలనే ఒక ప్రయత్నంలో చేస్తున్నాం సార్. ఎప్పుడు మీరు మొదటి మొక్కని ఒక్క కావచ్చు లేదా మిరియాలు కావచ్చు పెట్టారు, వాటికి సంబంధించినటువంటి ఆదాయం ఎలా వస్తుంది? ఇప్పుడు అంటే ఎన్ని సంవత్సరాలకి కోత స్టార్ట్ అయింది, ఇన్కమ్ ఎలాగా జనరేట్ అవుతుంది? సార్, ఫస్ట్ ఇన్కమ్ గురించి ఇప్పుడు మనం ఏమీ పెద్దగా మాట్లాడుకోకూడదు సార్. ఎందుకనంటే ఇన్కమ్ దగ్గరకు వచ్చేసి అది పండిన పంట యొక్క పరిణామం, మార్కెట్ రేటు ఎంత ఉందనేది, ఇవన్నీ పరిగణలో తీసుకున్నప్పుడు ఆదాయం అనేది మన పరిగణలో తీసుకోవాలి. కాబట్టి ఇదంతా మనం ఈ మధ్యకాలంలో అంతా 7-8 సంవత్సరాల నుంచే మనం మొదలుపెట్టాం. కాబట్టి ఒక్కకి మంచి ఆదాయం ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కర్ణాటకలో కూడా ఒక్కకి మంచి ఆదాయం వస్తుంది. కాబట్టి మనం ఏంటంటే ఈ ఒక్క ఇప్పుడైతే మనకి అంటే 1 or 2 years నుంచి ఒక్క ఈల్డింగ్ స్టార్ట్ అయింది. మనం కంపేర్ చేసుకుంటే కర్ణాటక కన్నా కూడా మనకేమీ తక్కువ రాదనేది ఒక నమ్మకం ఏర్పడింది. కాబట్టి మనకి ఇప్పుడు ప్రస్తుతం ఒక్క అనేది ఒక మంచి ఇన్కమ్ సోర్స్ ఉన్న పంట, పైకి ఈజీ వ్యవసాయం చేయటం ఒక్క చాలా ఈజీ. దీనికి లేబర్ మెయింటెనెన్స్ తక్కువ, కాస్ట్ కూడా మనం మెన్యూరింగ్ ఇది కూడా తక్కువ, ఇరిగేషన్ అనేది అన్నిటితో పాటు మామూలు. కాబట్టి ఇది మనకి ఒక సుఖమైన పంట అనేది మేము ఒక ఒపీనియన్కి వచ్చాము. అట్లాగే మేము జరుగుతుంది కూడా. మిరియం అనేది ఎస్టాబ్లిష్ చేసాము. మిరియం కూడా పర్వాలేదు, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మిరియం బాగానే వస్తుంది. కాకపోతే దానికి కొంచెం సెన్సిటివ్ క్రాప్ కాబట్టి అది కొంచెం వాతావరణ అనుకూలంగా ఉంటే ఈల్డ్ బాగా వస్తుంది. కొంచెం వాతావరణం ఇప్పుడు ఈ సంవత్సరం ఉందనుకోండి, ఫ్లవరింగ్ వస్తుంది పోతుంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడో కానీ రాదు మనకి. అయితే అందువల్ల అయితే అన్ని వాతావరణం అనుకూలంగా ఉంటే ఇది కూడా మనకి మంచి ఈల్డింగ్ వస్తుంది సార్. అంటే వాల్యూ యాడెడ్ ఎడిషన్ అంటే మీరు డైరెక్ట్గా ఎలా దాన్ని మార్కెట్లో విక్రయిస్తుంటారు, దానికి సంబంధించి ఎలాంటి విధానాలు పద్ధతులు అవలంబిస్తారు? ఇప్పుడు వచ్చేసి ఒక్క ప్రధానంగా ఉంది. ఒక్క 2-3 రకాలుగా ఉంటుంది సార్. ఇప్పుడు వరకు మేమేమంటే రాలిపోయిన కాయలు, పండిపోయిన కాయలు రాలిని ఏరుకొని వాటిని ఎండబెట్టేసి, ఎండిన తర్వాత ఒలిచి కానీ వలవకుండా కానీ అమ్ముకుంటున్నాము. కొనేవాళ్ళు కూడా కొంటున్నారు. కానీ ప్రస్తుతం ఏంటంటే పచ్చి ఒక్క అంటే పచ్చికాయలు ఉన్నప్పుడే కోసుకొని వాళ్ళు ప్రాసెస్ చేసి బాయిల్ చేసి అమ్ముకునే, అది కూడా ఒక ప్రాసెస్ అనమాట. అంటే మనం ఇప్పుడే కొత్త కాబట్టి ఈ ప్రాసెస్ చేసే ఇదంతా కూడా ఇంకా డెవలప్ అవుతుంది. ఇప్పుడిప్పుడే లాస్ట్ ఇయర్ నుంచి కర్ణాటక వాళ్ళు కొంతమంది లోకల్ ట్రేడర్స్ స్టార్ట్ చేశారు. అంటే డైరెక్ట్ కంపెనీ వాళ్ళే వచ్చి మీ దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు సార్? కంపెనీస్ అంటే కంపెనీస్ ఏం కాదు సార్, ట్రేడర్స్ ఉన్నారు.
మార్కెటింగ్ చేసే ట్రేడర్స్ ఉన్నారు, అక్కడ కూడా ట్రేడర్స్ అందరూ పర్చేజ్ చేసుకొని ప్రాసెస్ చేసి పెట్టుకొని కంపెనీల వాళ్ళకి అట్లా అమ్ముకుంటారు. ఇప్పుడు మొత్తం మీరు ఎంత విస్తీర్ణంలో ఈ ఈ 3 రకాల పంటలు పండిస్తా ఉన్నారు? దానికి ఎంత పెట్టుబడి పెట్టారు? ఎలా అనిపిస్తుంది? మీరు ఇంకా మిమ్మల్ని చూసి మిగిలిన రైతులు ఎవరన్నా ఔత్సాహిక రైతులొస్తే వాళ్ళు ఎలాంటి విధానాలు అవలంబిస్తే మీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ తోటి ఎలాంటి విధానాలు అవలంబిస్తే వాళ్ళు సులభంగా ముందుకెళ్ళగలుగుతారు? అంటే బేసిక్గా నేను 2010లో న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను సార్. ఈ న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మనము ఇది కంటిన్యూ చేస్తున్నాం. కంటిన్యూ చేస్తూ నాకు 2010లో స్టార్ట్ చేసాం న్యాచురల్ ఫార్మింగ్. కెమికల్స్ మానేసి న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసాం. ఇంకా 2017-18లో ఈ ఒక్క మిరియం వేయటం స్టార్ట్ చేసాం. ప్రజెంట్ ఇది ఒక 6 ఎకరాల్లో ఈ మల్టీ క్రాప్స్ 3-4 పంటలు అనేది పండిస్తున్నాము. అంటే మనకి ఇక్కడ ఈ క్లైమేట్లో మనం కరెక్ట్గా ప్లేసింగ్, ఇందులో ఈ మల్టీ క్రాపింగ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ప్లేసింగ్. అన్నిటికీ సరైన వెలుతురు, సూర్యరశ్మి తగిలే విధంగా మనం మొక్కలు నాటుకోవటం అనేది ఇందులో ప్రధాన విషయం. అందులో మొక్కల రకాలు, ఈ మొక్కలో ఏ రకము, కొబ్బరిలో ఏ రకము, అలాగే మిరియంలో ఏ రకము, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవటం కూడా ఇందులో ప్రధానం సార్. ఇవన్నీ చేసుకుంటే ఇక్కడ మనం అద్భుతాలు చేయొచ్చు. మనం కూడా కర్ణాటక, కేరళ కంటే తీసిపోని విధంగా ఇప్పుడు చాలామంది రైతులు ఈ జాజికాయ జాపత్రి కూడా పండిస్తున్నారు. ఇంకా రాబోయే సంవత్సరాల్లో ఆవకాడో కొంతమంది చేస్తున్నారు. ఇంకా రాబోయే సంవత్సరాల్లో ఇక్కడ కాఫీ ఒకటి ప్రయత్నం జరుగుతుంది. కాఫీ కూడా రాబోతుంది. ఆల్రెడీ కొంతమంది ప్లాంటేషన్ వేశారు. మేము కూడా ఆ ప్రయత్నంలో ఉన్నాం. కాబట్టి ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే మనం ఒకే ఎకరం ఏదో కొబ్బరి తోట, పామాయిల్ వేసుకొని ఉన్న అంతలో సరిపెట్టుకోకుండా ఇక్కడ మనకి మంచి సారవంతమైన భూమి ఉంది, పుష్కలమైన వాటర్ ఉంది, మంచి వాతావరణం, అన్నీ ఎక్కడా లేనటువంటి అన్ని ఆ వాతావరణాలు మనకి ఇక్కడ ఉన్నాయి సార్. మంచి నీరు ఉంది, మంచి భూమి ఉంది, మనకి తీర ప్రాంతం కాబట్టి మంచి హ్యూమిడిటీ ఉంది, కావాల్సినంత సన్ రైజ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న సమంగా ఉన్న మా ఉద్దేశంలో ఏకైక ప్రాంతం ఏంటంటే వెస్ట్ గోదావరి అప్లాంట్. కేరళలో ఒక వాతావరణం ఎక్కువ ఉంది, ఒక వాతావరణం తక్కువ ఉంది. అలాగే మనకి ఉత్తర భారతదేశం వెళ్తే అక్కడ కొన్ని ఎక్కువ ఉన్నాయి, కొన్ని తక్కువ ఉన్నాయి. అన్నీ సమానంగా ఉన్నది, మంచి సారవంతమైన భూమి, పుష్కలంగా నీరు, ఇవన్నీ మనకున్నాయి. కాబట్టి ఇక్కడ ఇంకెన్నైనా చేయొచ్చు అనేది మాకు ఒక నమ్మకం ఏర్పడింది. రైతులు చాలామంది ఆ విధంగా ఎఫర్ట్స్ పెట్టారు సార్. అంటే మీలాంటి వ్యక్తులు కొంచెం అరుదుగా ఉంటారు. చాలామంది కమర్షియల్గా అంటే తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలి, లేదా ఎక్కువ ఈల్డ్ తీసుకొని ఆదాయం పెంచుకోవాలన్నది. మీరు సాంప్రదాయ విధానంలో, సేంద్రీయ విధానంలో చేస్తే ఈల్డింగ్ ఎక్కువ వస్తుందా, లేదు కెమికల్స్ ఏదైతే పెస్టిసైడ్, ఫెర్టిలైజర్ ఉంటాయో అవి వాడితే ఎలా ఉంటుంది? రెండింటికి మధ్య తేడాలు. ఇప్పుడు ఏది తప్పుగా సార్, కెమికల్ ఫార్మింగ్ తప్పని మేము అన్నాం, అది చేయకూడదు అనేది కాదు. కాకపోతే ఏంటంటే రైతులు ఈ కెమికల్ వాడే విధానంలో అవగాహన లేకుండా ఇర్రెగ్యులర్ యూసేజ్ ఆఫ్ కెమికల్స్ వల్ల ఏంటంటే భూమి పాడైపోతుంది. అవసరానికి మించి ఏదేసినా కూడా పంటకే నష్టం జరుగుతుంది, భూమికే నష్టం జరుగుతుంది. కాబట్టి మనకి భూమిలో ఏముంది, మన మొక్కలో ఏముంది, మన పంటలో ఏముంది, ఇవన్నీ ఏముండి ఏం వేయాలి, ఇదంతా మనకి టెక్నికల్ నాలెడ్జ్, టెక్నికల్ ఫెసిలిటీసు, సాంకేతిక ఫెసిలిటీస్ ఇవన్నీ లేవు. కాబట్టి ఇప్పుడు మనం దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే మనం ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు, మనం ప్రపంచంలో చాలా దేశాలకి మన ఉత్పత్తులు పంపిస్తే అవన్నీ కెమికల్ అవశేషాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి రిటర్న్ అవుతున్నాయి. పైగా మనం తినే ఆహారం కూడా మనం అన్నీ కెమికలైజ్డ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ తింటున్న మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది, ఇది సక్సెస్ చేస్తే ఇన్ ఫ్యూచర్లో రైతులు కొంతమంది ఆచరిస్తారు అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను సార్. నాకైతే కెమికల్ ఫార్మింగ్ ఈజ్ సక్సెస్ఫుల్ ప్రాక్టీస్ సార్. దాంట్లో డెడికేషన్ ఉండాలి, ఓర్పు ఉండాలి, అవగాహనతో చేస్తే ఇది చాలా ఈజీ సార్.
ఇది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కేవలం సాంప్రదాయంగా మనం పండిస్తున్న పంటలు మాత్రమే కాదు, కొన్ని ఒకే క్షేత్రంలో ఒకటే వ్యవసాయ క్షేత్రంలో మల్టీ క్రాప్స్ వేయటం ద్వారా కూడా వాటిని ఏదైతే ఇతర రాష్ట్రాలకే పరిమితం ఇప్పటివరకు కూడా మనం ఈ మిరియాలు కానీ లేదా ఒక్క కానీ ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాలు కేరళ, కర్ణాటక ఇలాంటి ప్రాంతాల్లో మాత్రమే పండుతాయి అనుకుంటాం. కానీ ఇక్కడ కూడా మనం అడాప్ట్ చేసుకోవచ్చు, వాటి నుంచి కూడా మంచి ఆదాయం తీసుకోవచ్చు. ఏదైతే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మాత్రమే అక్కడ ఉన్న రైతులు మాత్రమే పెంచగలుగుతారు అనుకోకుండా మనం ఒక నమ్మకంతో సేంద్రీయ వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ కూడా మంచి అటు సమాజానికి కూడా మంచి ఉత్పత్తులు అందించడంతో పాటు మనం వ్యక్తిగతంగా కూడా మన మానసిక సంతృప్తి కూడా రైతు జీవించే అవకాశం ఉంటుందని చెప్పేసి చక్రపాణి చెప్తున్నారు. ఆయన అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, పద్ధతులు కావచ్చు చాలామంది కూడా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది.